ఏపీలో రైతాంగం రగిలిపోతున్నారు. ప్రభుత్వ తీరుతో తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు ఆక్వా సాగుదారులు, రెండో వైపు మామిడి పంట పండించిన రైతులు ఏకకాలంలో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుంది అంటూ మండిపడుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే పొగాకు రైతులు తీవ్రమైన ప్రతీకారేచ్ఛతో కనిపిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన మాట అమలు కావడం లేదు, ముఖ్యమంత్రి నేరుగా హామీ ఇచ్చిన అది ఆచరణలోకి రాలేదు అంటూ కలెక్టరేట్లను ముట్టడించే పరిస్థితికి వచ్చేశారు. ఇలా మామిడి, పొగాకు, ఆక్వా అన్ని రకాల పంటల సాగుదారులు తీవ్రంగా సతమతమవుతున్నారు. మరొకవైపు ఖరీఫ్ సాగు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రైతుకి ఒకవైపు ప్రకృతి విపత్తుల కారణంగా ఎల్నినో పేరుతో పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో యూరియా కట్ట కోసం రైతు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలా ఏ పంట సాగు చేద్దామన్నా రైతుకి అవస్థలు తప్పడం లేదు. ఒకవేళ కష్టపడి పంట పండించినా అమ్ముకునే దిక్కు లేదు, అమ్ముకుందామనే దానికి సిద్ధమైన గిట్టుబాటు ధర లేదు. దీంతో రైతు సాగు చేయాలా లేదా అనే చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే ఆక్వా సాగుదారులు ఒకరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలిపించారు. మామిడి రైతులు నేరుగా నిరసన కార్యక్రమాలకి, ర్యాలీలకి పూనుకున్నారు. పొగాకు పంట పండించేటువంటి వాళ్ళైతే ట్రాక్టర్ల ప్రదర్శన చేశారు. ఇలా వివిధ పంటల సాగుదారులంతా నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చెవికెక్కినట్టు కనిపించట్లేదు. వీళ్లతో పాటుగా అమరావతిలో భూములు ఇవ్వనటువంటి రైతులు కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టేశారు. వాళ్ళకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ రంగంలోకి రావడంతో అమరావతిలోనే తీవ్రమైనటువంటి అలజడి రేగుతోంది. ఇలా అమరావతి రైతుల నుంచి మొదలుకొని ఆక్వా రైతుల వరకు అన్ని చోట్ల రైతాంగంలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో సెగ తగిలే దిశలో కనిపిస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా సాగుతోంది. కనీసం రైతుల సమస్యలు అడ్రస్ చేద్దామన్న ఆలోచన కూడా రావట్లేదు. కేవలం పేపర్ ప్రకటనలు తప్ప ఎటువంటి ఫలితం కూడా కనిపించడం లేదు. ఆక్వా సాగుదారులు ఫీడ్ ధరలు తగ్గించాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఘనంగా కిలోకి 4 రూపాయల చొప్పున తగ్గుతుంది అంటూ ప్రకటించింది. అంటే 12 రూపాయలకి ఆక్వా ఫీడ్ ధర కిలో పెరిగినప్పుడు 4 రూపాయలు తగ్గితే 8 రూపాయలకి రావాలి. కానీ ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులు మాత్రం కేవలం రూపాయి 2 రూపాయలు మాత్రమే తగ్గించి చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా పూర్తిగా తగ్గించేదానికి ససేమిరా అని చెప్పేశారు. సీఎం చెప్పిన మాటల్లో 50% మాత్రమే అమలు చేయడానికి ముందుకొచ్చారు. దాంతో ఆక్వా ఫీడ్ ధరలు పెరిగి, సీడ్ ధరలు పెరిగి, ఆక్వా ఉత్పత్తుల ధర పెరగకపోవడంతో రైతు నిలువునా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని వైరస్లు ఇతర ముప్పు తట్టుకుని నిలబడి రొయ్య చేతికొచ్చే దశలో, మార్కెట్లో హఠాత్తుగా కొనుగోళ్లు ఆపేస్తున్నటువంటి దశలో రైతాంగం కలత చెందక తప్పని పరిస్థితి వస్తుంది. అలా ఆక్వా సాగుంటే అసలు పంట పండించిన తర్వాత మామిడి కొనుగోలు చేసేవాళ్లే లేక రోడ్డు పక్కన మధుర ఫలాన్ని కూడా పారబోసుకోవలసిన పరిస్థితి రావడంతో సీఎం సొంత జిల్లాలోనే మామిడి రైతులు రగిలిపోతున్నారు. మామిడి రైతులు తీవ్రంగా కలత చెందుతూ ఆందోళనతో ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి లేఖ రాసి చేతులు దులుపుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. పక్కనే కర్ణాటకలో మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు నష్టపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్టుగా పూర్తిగా గుజ్జు పరిశ్రమల యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకే రైతును వదిలేసినట్టుగా కనిపిస్తోంది. ఇలా అన్ని రకాల సాగుదారులు తీవ్రమైనటువంటి చిక్కులతో సాగుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు యూరియా కోసం యాప్ మాత్రమే అనుమతిస్తాం అని చెప్పడం ద్వారా రైతుల్ని ఆపసోపాలకు గురి చేస్తున్నారు. ఒక యూరియా బస్తా కావాలంటే ఓటీపీల దగ్గర నుంచి బయోమెట్రిక్ వరకు అనేక రకాల అవస్థలు పెట్టి రైతుని అష్ట కష్టాల్లోకి నెడుతున్నటువంటి తరుణంలో సాగు అత్యంత సమస్యాత్మకంగా మారిపోయేలా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో రైతాంగం కూటమి ప్రభుత్వ తీరు పట్ల కొతకొతలాడుతున్నారు, తీవ్రంగా కలత చెందుతున్నారు, ప్రభుత్వ వ్యవహారం పట్ల రగిలిపోతున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి వస్తున్నారు. చంద్రబాబుకి బుద్ధి చెప్పాలనే నిర్ణయం దిశలో సాగుతున్నారు. ఇదంతా కూటమికి చాలా పెద్ద స్థాయిలో చేటు తెచ్చే విషయంగా మారబోతుంది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో 60% ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ సర్కారైనా సుభిక్షంగా సాగుతుంది. అలాంటి దశలో అన్ని పంటల రైతులు
ఇప్పుడు అవస్థల్లో నెట్టుకొస్తున్నటువంటి వేళ అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో సెగ తగలడం ఖాయమనే దానికి ఆస్కారం ఇస్తుంది. మరి దీన్ని చంద్రబాబు గుర్తించకుండా ఏకపక్షంగా పెట్టుబడులు వస్తున్నాయి, అభివృద్ధి అయిపోతుంది, చాలా బాగా చేస్తున్నాం అని చెప్పుకోవడానికే పరిమితం కావడం ద్వారా రైతుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచడానికి కారణమవుతున్నట్టుగా కనిపిస్తోంది. కూటమికి రైతు సెగ తప్పదనే అభిప్రాయాన్ని ఈ పరిణామాలన్నీ బలపరుస్తున్నాయి.